వరంగల్ పోలీస్ కమిషనరేట్లో సిటీ పోలీస్ యాక్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ సీరియస్గా ఉంది. అధిష్టానం నుండి బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్కు పిలుపు వచ్చింది. వినయ్ భాస్కర్ హుటాహుటిన హైదరాబాద్కు బయలుదేరారు. ఇప్పటికే రజతోత్సవ సభ ఏర్పాట్లు ప్రారంభించామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనుమతి వ్యవహారం వివాదాస్పదం కానుంది. రజతోత్సవ సభ అనుమతిపై అధికారికంగా ఇప్పటివరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ వర్గాలు స్పందించలేదు. సభా నిర్వాహకులు వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధిష్టానం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యాయ నిపుణులతో చర్చించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమవుతోంది. రజతోత్సవ సభ నిర్వహణపై కోర్టు నుండి అనుమతి కోసం బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. మూర్తి, ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా ఎల్కదుర్తి మండల కేంద్రంలో రజతోత్సవ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లను కొనసాగిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై 25 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ సంబరాలు చేసుకుంటూ బహిరంగ సభకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ నిన్నటి నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో సిటీ పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తూ సిపి సన్ప్రీత్ సింగ్ ప్రకటించారు. అయితే ఈ సిటీ పోలీస్ యాక్ట్ వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఈ రోజు హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కు అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే రజతోత్సవ సభకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగించి ఏర్పాట్లను ప్రారంభించినట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు యాక్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ అధిష్టానం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో ఈ రోజు సమావేశం కొనసాగించేందుకు హైదరాబాద్ కు వెళ్ళినట్టు తెలిసింది. బీఆర్ఎస్ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కావచ్చు, ఎవరైతే వరంగల్ సభ నిర్వాహకులు ఉన్నారో వారంతా కూడా కేటీఆర్ దగ్గరికి కావచ్చు, కేసీఆర్ దగ్గరికి వెళ్ళినట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ యాక్ట్ సంబంధించిన వ్యవహారంపై కావచ్చు, ఇప్పటికే పర్మిషన్ సంబంధించి కాజీపేట ఏసీపీకి లిఖిత పూర్వకంగా రాసినటువంటి పత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ముందుకు తీసుకెళ్లేందుకు వరంగల్ నేతలు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అనుమతి వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. రజతోత్సవ సభ అనుమతిపై అధికారికంగా ఇప్పటివరకు వరంగల్ పోలీసులు ఎవరు కూడా స్పందించలేదు. ఎవరు కూడా అనుమతి ఇచ్చినట్టు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సభా నిర్వాహకులతో వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ అధిష్టానం ఈ రోజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఒకవేళ పోలీస్ యాక్ట్ అమల్లో ఉండి పోలీసులు కనుక పర్మిషన్ ఇవ్వకపోతే న్యాయ నిపుణులతో చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం సిద్ధమవుతుంది. రజతోత్సవ సభ నిర్వహణపై కోర్టు నుంచి కూడా అనుమతి తీసుకునేందుకు అనుమతి కోసం బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు నిర్వహించి ఈ నెల 27వ తారీఖు జరగబోయేటువంటి వరంగల్ జిల్లా సభకు అందరూ తరలి రావాలని బీఆర్ఎస్ పార్టీ పనులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్న నేపథ్యంలోనే పోలీసు యాక్ట్ వ్యవహారంపై బీఆర్ఎస్ చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఏమైనా ఈ సభను అడ్డుకునేందుకు పోలీసులను ముందు పెట్టి పోలీసులతో ఈ పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి సభను అడ్డుకునే ప్రయత్నం చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విమర్శలు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు కావచ్చు, వైఎస్ఆర్ లాంటి వాళ్ళు కూడా ఉద్యమ సమయంలో ఎన్నో సభలను అడ్డుకునే ప్రయత్నించారు. అప్పుడు వాళ్ళను కాదని కోర్టు పర్మిషన్ కావచ్చు, ప్రజల అండదండలతో సభలు నిర్వహించాం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోయేటువంటి రజతోత్సవ సభను ఆగదు. ఎట్లా రజతోత్సవ సభ నుంచి పనులు కొనసాగుతాయి, సభను తప్పకుండా నిర్వహిస్తామని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి చూడాలి పోలీసులు ఎట్లా స్పందిస్తారు, పోలీసులు అనుమతిస్తారా, పోలీసు యాక్ట్ ఉందని అనుమతికి నిరాకరిస్తారా అని రాజకీయ విశ్లేషకుల్లో తీవ్ర చర్చ కొనసాగుతా ఉంది. మూర్తి.